కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ. ధాన్యం బకాయిలు విడుదల చేయాలని వినతి పత్రం. సీఎంఆర్ డెలివరీ గడువును పొడిగించాలని విజ్ఞప్తి. కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీలు పెంచదు. ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి గొట్టిపాటి. వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఫైర్. ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్, సమీప అభ్యర్థి వీరరాఘవులపై భారీ విజయం. 7 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీకి 1,12,331 ఓట్లు. కొనసాగుతోన్న చివరి రౌండ్ కౌంటింగ్. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో మహాసభలు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మీటింగ్స్. హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, రాట్నంపై నూలుదారం వడికిన మీనాక్షి నటరాజన్. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులను విచారించనున్న సిట్. రుయా హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత అలిపిరికి తరలింపు. 3 రోజుల పాటు ఎంక్వైరీ. హైదరాబాద్ నానల్ నగర్ లో ఆర్కిడ్ స్కూల్ సీజ్. జియో నంబర్ 1 నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యం. ఈ అకాడమిక్ ఇయర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విద్యాశాఖ. కొత్తగూడెం జిల్లా పినపాకలో రెచ్చిపోయిన దొంగలు. సాయిబాబా గుడిలో హుండీ చోరీ. సీసీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ. భరణి నక్షత్రం కావడంతో యమధర్మరాజుకి పూజలు. ఆయుష్ హోమం నిర్వహించిన పండితులు.